హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉండటం వెనుక ఉన్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేవుడు ఒక్కడేనా లేక ఇంతమందా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీని వెనుక ఉన్న అసలు కథ మరియు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. పరమాత్మ ఒక్కడే, కాని ఆ పరమాత్మను ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూస్తారు. ఉదాహరణకు, సూర్యుడు ఒక్కడే అయినా మనం నీటిలో చూస్తే ఒకలా, అద్దంలో చూస్తే ఒకలా కనిపిస్తాడు. అలాగే అనంతమైన శక్తులు కలిగిన ఆ భగవంతుడిని మనకు నచ్చిన రూపంలో ఇష్టదైవం పూజించుకునే స్వేచ్ఛ హిందూ ధర్మంలో ఉంది. పూర్వకాలంలో మనుషులు ప్రకృతిని దైవంగా భావించేవారు. గాలి, వాయుదేవుడు, నీరు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, భూమి, భూదేవి, ఇలా ప్రకృతిలోని ప్రతి శక్తికి ఒక రూపాన్ని ఇచ్చి గౌరవించడం వల్ల దేవతల సంఖ్య పెరిగింది. చాలామంది ముక్కోటి అంటే 33 కోట్లు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని వేదాల ప్రకారం అది 33 రకాల దేవతలు అని అర్థం. 12 ఆదిత్యులు, సంవత్సరంలోని 12 నెలలు, 11 రుద్రులు, శరీరంలోని ప్రాణవాయువులు, 8 వసువులు, ప్రకృతి మూలకాలు, అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షం మొదలైనవి, 2 అశ్విని దేవతలు, ఆరోగ్య దేవతలు. ధైర్యం కావాలంటే హనుమంతుడిని, విద్య కావాలంటే సరస్వతీదేవిని, సంపద కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే మన అవసరాన్ని బట్టి భగవంతుడిని వివిధ రూపాల్లో స్మరించుకుంటాం. హిందూ మతంలో దేవుళ్లతో పాటు సమానంగా దేవతలను, శక్తి పూజించడం విశేషం. శక్తి లేనిదే శివుడు కూడా ఏమీ చేయలేడని మన పురాణాలు చెబుతాయి. దేవతలు ఎంతమంది ఉన్నా వారంతా ఒకే పరమాత్మకు ప్రతిరూపాలు.